హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ 'తొలి రాత్రి'. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన, అందమైన కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. సునీత మనసులో లేదు. ఈరోజు రాత్రి జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంది. సునీతకు ఏదో తెలియని అలజడి, అన్ఈజినెస్ కమ్ముకొని నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు రాత్రి శోభనం. అజయ్ 10 రోజుల క్రితం వరకు అతడు ఎవరో తనకు తెలియదు. 2 రోజుల క్రితమే ఆమె మెడలో తాళి కట్టాడు. ఆమె భర్త స్థానాన్ని సంపాదించాడు. ఇప్పుడు తన శరీరాన్ని అనుభవించబోతున్నాడు. ముక్కు ముఖము తెలియని వ్యక్తితో పెద్దలు మాట్లాడి కుదిరించిన పెళ్ళి. ఇది ఆలోచించుకోవడానికి సమయం కూడా లేదు. అనుకోకుండానే పెళ్ళి జరిగిపోయింది. రాత్రి జరగబోయే తతంగాన్ని తలుచుకుంటూనే ఆమెకు భయంగా, బిడియంగా, టెన్షన్గా ఉంది. సునీతకు ఇల్లు నిండా బంధువులతో సందడిగా ఉంది. కానీ సునీతకు మాత్రం మనసులో భయం, అలజడి, ఆందోళనగా ఉంది. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం. ముక్కు మొహం తెలియని వ్యక్తితో మెడ వంచి తాళి కట్టించుకుంది సునీత. రాత్రి మొత్తం అతనితో జత కలిపి అతనితో జీవితాన్ని పంచుకోవడం అంటేనే, ఆ ఆలోచన వస్తేనే ఆమెకు భయం వేసి శరీరం కంపించిపోతుంది. అజయ్ దాదాపు 6 feet హైట్ ఉంటాడు. చూడ్డానికి తెల్లగా, మంచి పర్సనాలిటీ, హ్యాండ్సమ్గా హీరోలా ఉంటాడు. అమ్మాయిలు అతన్ని చూస్తేనే సొల్లు కాచుకుంటారు. చూపు తిప్పుకోలేనంతగా అంత అందంగా ఉంటాడు. అంత మంచి రూపం అతనిది. కానీ అతడు తనని మంచిగా చూసుకుంటాడా? ప్రేమగా ఉంటాడా? అతనిని పెళ్లి చేసుకున్నందుకు తనని బాధ పెట్టకుండా చూసుకుంటాడా? అతడు ఎలా ఉంటాడో, అతని అలవాట్లు ఏమిటో అంటూ ఆమె మనసు పరిపరి విధాల ఆలోచిస్తూ ఉంది. అసలు అతడు నాకు నచ్చుతాడా? నేను అమ్మా నాన్నలను వదిలి, తాతయ్య నాన్నమ్మలను, అక్కా చెల్లెళ్ళను, అన్నదమ్ములను అందరినీ వదిలి తనకు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి దగ్గరకు రావడం ఏంటో, ఒక కొత్త జీవితం, కొత్త కుటుంబంలోకి రావడం ఏంటో అని తనకు చాలా భయమవుతుందని తన స్నేహితురాలైన అంకితకు చెబుతుంది. అంకితకు పెళ్ళై 2 సంవత్సరాలు దాటిపోయింది. ఈ భయాలు, ఆలోచనలు, టెన్షన్లు నీ ఒక్కదానిలోనే కాదు, పెళ్ళై శోభన గదిలోకి అడుగుపెట్టే ప్రతి అమ్మాయిలోనూ ఇవే ఆలోచనలు ఉంటాయి. అంతగా భయపడాల్సిన అవసరం లేదు అని అంకిత చెబుతుంది. మీ ఆయన నిన్ను హత్తుకునేసరికి నీ భయాలు అన్నీ ఎగిరిపోయి జన్మల సంబంధం ఉన్నట్టు అతనితో కలిసిపోతావు. ప్రతి అణువు అతనిదే అయినట్టు ఒక గొప్ప భావన ఏర్పడుతుంది. ఈ టెన్షన్లతో మీ ఆయన్ని భయపెట్టకు. ఈరోజు రాత్రి బాగా ఎంజాయ్ చేసి స్వీట్ మెమోరీస్గా ఉంచుకో. ఎంజాయ్ స్వీట్ నైట్ అని నవ్వుతూ అంది అంకిత. అంకిత అలా అనగానే సునీత చిన్నగా నవ్వింది. కానీ మనసులో భయంగా, గుండె దడదడలాడుతుంది. సునీత ఇంతవరకు ఎవరినీ ప్రేమించలేదు. ప్రేమ, పెళ్ళిళ్ళ పట్ల ఆమెకు చెడు అభిప్రాయం కానీ, మంచి అభిప్రాయం కానీ ఏమీ లేదు. ఆమె చదువుకునే సమయంలో
స్కూల్లో, కాలేజీలో ఆమె వెంట చాలానే అబ్బాయిలు వెనుకపడ్డారు కానీ ఎవరిని తన దరిదాపులోకి రానివ్వలేదు, ప్రేమించలేదు. అలాగే ఆమెకు అరేంజ్ మ్యారేజ్ మీద కూడా ఇలాంటి అభిప్రాయం లేదు. తమకు గారాల కూతురు మంచిగా సుఖ సంతోషాలతో బ్రతకాలని ఎన్నో సంబంధాలను జల్లెడపోసి ఎన్నో విషయాలను తెలుసుకొని ఆమెకు తగ్గ సంబంధాన్ని తీసుకొని వచ్చారు. వాళ్ళ ఇద్దరి ఈడు జోడు బాగుందని, ఇద్దరి జాతకాలు కూడా బాగా కలిశాయని పెళ్లి జరిపించారు. కానీ సునీత మనసులో ఏదో అలజడి. పెళ్ళికి ముందు కాబోయే భర్తతో పరిచయం, ఫోన్లో మాట్లాడుకోవడం, కాఫీ షాప్లకు వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం లాంటివి చేస్తే ఒకరికొకరు పరిచయమై ఇద్దరు అర్థం చేసుకుంటారు, ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. దాంపత్య జీవితానికి ఏ భయాలు లేకుండా అర్థం చేసుకుంటారు అనేది సునీత అభిప్రాయం. కానీ ఆమె తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. మేము అన్ని విషయాలు తెలుసుకున్నాం అని చెప్పారు ఆమె తల్లిదండ్రులు. వాళ్ళ అమ్మమ్మ తనని దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పింది, భర్తను గౌరవించడం, అతడి కోరికలను తీర్చడం భార్యగా అది నీ ధర్మం. నీకు మూడున్నా లేకున్నా అతడికి సహకరించడం నీ బాధ్యత. సిగ్గుపడకుండా అతడు చెప్పినట్టు చెయ్యి అని బోధించింది వాళ్ళ అమ్మమ్మ. ప్రక్కల అతడికి కోపం తెప్పించే పనులు చేయకు. మొదటి రాత్రే నీ ప్రవర్తన ఇద్దరి దాంపత్య జీవితానికి బాటలు వేస్తుంది అని అమ్మమ్మ చెబుతుంది. అలా చెబుతుంటే సునీతకు సిగ్గుతో తలదించుకొని సరే అని అడ్డంగా తల ఊపింది. పంతులుగారు వచ్చారు. కొత్త దంపతులను కూర్చోబెట్టి పూజలు జరిపించారు. కాసేపటి తర్వాత సునీతను కూర్చోబెట్టి రెడీ చేస్తున్నారు. తెల్లటి చీర, కొద్దిపాటి నగలు, గాజులు, తలలో పువ్వులు పెట్టి అందంగా తయారు చేశారు. పుత్తడి బొమ్మలా ఉంది సునీత. స్నేహితురాళ్ళ నవ్వులు, బంధువుల పరిహాసాలు చేస్తూ ఉంటే సునీత దేవకన్యలా ఉండి శోభనం గదిలోకి అడుగు పెడుతుంది. మీ రూమ్ తలుపులు మూసుకోగానే నీ గుండె తలుపులు తెరుచుకోవాలి అని గుసగుసగా చెప్పింది అంకిత. సునీత చెవులో ఆల్ ద బెస్ట్, స్వీట్ నైట్ చిన్నగా చెప్పింది. అంకిత అలా చెప్పగానే సునీత బుగ్గలు ఎరిపెక్కాయి. ఆమె మనసులో ఏదో తెలియని భయం, అలజడి, గుండె దడదడలాడుతుంది. ఆమె మాటలు సునీతను మరింతగా భయపెట్టాయి. సునీత గదిలోకి అడుగుపెట్టగానే పూల పరిమళాలు, అగర్బత్తుల సువాసనలు ఆమె మనసుకు, శరీరానికి మత్తు ఎక్కించేలా ఉంది. నూతన దంపతులు రాసుకున్న సెంటు వాసనలు వింత అనుభూతులను కల్పిస్తున్నాయి. గదిలో తన భార్య కోసం ఎంతో ఆరాటంతో, ఆతృతతో ఎదురు చూస్తున్న అజయ్ తన భార్య సునీతను చూడగానే చేతిలో ఉన్న సెల్ ఫోన్ని పక్కన పెట్టి మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు. ఆమె మామూలుగానే చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా తయారు చేయడం వల్ల ఇంకా అందంగా, అప్సరసల చూపు తిప్పుకోకుండా ఉంది. ఈ అందాల భామ తన సొంతం అవుతుందని తన మనసు ఊహల్లో తేలిపోతుంది. సునీత తల్లి యొక్క స్నేహితురాలి కొడుకే
ఈ అజయ్. వాళ్ళు చదువుకునే రోజుల్లోనే అనుకున్నారు, నీకు కొడుకు నాకు కూతురు పుడితే వాళ్లకు పెళ్లి చేసి మన స్నేహాన్ని బంధువులుగా మార్చుకుందాం అని నిర్ణయించుకున్నారు. అదే విషయం సునీత వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రితో చెబితే సరే అన్నాడు. అబ్బాయి కూడా బాగా చదివాడు, మంచిగా ఉంటాడు, మంచి గుణం అని అలా తండ్రికి నో చెప్పే ఛాన్స్ రాలేదు. పెద్దలు అనుకోవడంతో ఈ సంబంధం ఖాయం అయ్యింది. ఆమెను అలాగే చూస్తూ చూపు తిప్పకుండా ఆమె వైపు మెల్లగా అడుగులు వేస్తున్నాడు అజయ్. అజయ్ అలా వస్తుంటే సునీత గుండె వేగంగా కొట్టుకుంటుంది. సునీత గుమ్మం దగ్గరే తల వంచుకొని చేతిలో పాల గ్లాసుతో నిలబడింది. అజయ్ అలా వస్తుండేసరికి సునీత శరీరం చిన్నగా వణుకుతుంది. చెయ్యి వణుకుతూ పాల గ్లాసు భయంతో కింద పడేయబోయింది. అప్పుడే అజయ్ ఫాస్ట్గా వచ్చి కింద పడిపోతున్న పాల గ్లాసును పట్టుకున్నాడు. కింద పడిపోయింది అన్న భ్రమలో ఉన్న సునీత కళ్ళు గట్టిగా మూసుకుంది. భయంతో బెదురుగా అతని వైపు పిచ్చి చూపులు చూస్తుంది. ఏమనుకుంటాడో, అతడు నన్ను ఏమంటాడో అని భయపడుతుంది సునీత. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న అజయ్, ఏం పర్వాలేదు, భయపడకు అంటూ అతని చేతిలో పాలను సగం తాగి ఆమెకు ఇచ్చాడు. ఆమె భయంతో పాలను గటగట తాగేసింది. నెమ్మదిగా సునీతను తన దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అతడు ముట్టుకోగానే అతని స్పర్శకు ఆమె గుండె జల్లుమంది. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.